మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు దైవజనుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు అనేటువంటి దేశంలో 430 సంవత్సరంలో చాలా భయంకరమైనటువంటి బానిసత్వపు బ్రతుకును వారు బ్రతికారు. అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి ప్రభువు ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలీయులందరిని కూడా విడిపించి పాలుతెనలు ప్రవహించేటువంటి దేశానికి వారిని ప్రభువారు తీసుకొస్తూ ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో వారు కనాను దేశంలో ఇక ప్రవేశించబోతారు అనగా ఇప్పుడు దైవజనుడైనటువంటి మోషే మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ చేతుల పనులన్నిట్లో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని మాట్లాడుతూ ఉన్నా. నిజముగా దేవుడు ఇశ్రాయేలీయుల చేతి పనులన్నిట్లో కూడా ప్రభు తోడుగా ఉండి ఎంతగా ఆశీర్వదించాడో. 40 సంవత్సరంలో వారు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారి చేతి పనులను ఆశీర్వదించాడు. దేవుడు తన కటాక్షమును, తన కనికరమును వారి మీద ఉంచి వారిని ఆశీర్వదించి ఒక నూతనమైనటువంటి విధానంలో, ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో ఇశ్రాయేలులందరినీ కూడా ప్రభువారు నడిపించాడు. వారి చేతి పనులను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ రోజున నీ చేతి పనులు కూడా ప్రభువారు ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నీవు చేసేటువంటి పనులలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీవు చేసే ప్రతి పనిలో ప్రభువారు నీకు సహాయం చేస్తాడు, నీ పక్షమును ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండి ఏ సమయానికి ఏది కావాలో ప్రభువారు తెలుసుకొని నీకు అద్భుతమైనటువంటి సహాయమును కలుగు చేసి నీ చేతి పనులన్నిట్లో కూడా ప్రభువారు నిన్ను దీవించేటువంటి ప్రభు అయి ఉన్నాడు. ఒకవేళ ఎప్పటిదాకా నీవు చేసేటువంటి పనులలో ఎటువంటి ఉపయోగము లేదు అని, నీవు చేసేటువంటి పనుల ద్వారా నీకు లాభము చేకూర్చబడట్లేదు అని, నీవు చేసేటువంటి చేతి పనుల ద్వారా నీకు ఎలాంటి మేలు కలగట్లేదు అని ఒకవేళ దిగులు పడుతూ ఉంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసే ప్రతి చేతి పనిని ప్రభువారు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద తన కనికరమును ఉంచి, ఆయన తన కటాక్షమును నీ మీద ఉంచి నీ చేతి పనులన్నిట్లో కూడా ప్రభువారు నిన్ను ఆశీర్వదించి నీకు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు ప్రభువారు అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజున ప్రభువారు నీ చేతి పనులన్నిటినీ కూడా స్థిరపరచి నీ చేతి పనులలో ప్రభువే తోడుగా ఉండి తాను ఏదైతే నీ కొరకు మేలులు దాచి ఉంచాడో, తాను ఏదైతే ఆశీర్వాదములో నీ కొరకు సిద్ధపరచి ఉంచాడో, తాను దాచి ఉంచిన సిద్ధపరచి ఉంచినటువంటి ఆశీర్వాదములో ప్రభువు నీ మీద సమృద్ధిగా కృమ్మరించి నీ చేతి పనులన్నిట్లో కూడా ప్రభువు తోడుగా ఉండి సహాయమును కలుగు చేసి తన శ్రేష్టమైన ఆశీర్వాదములు ప్రభువు నీ మీద కృమ్మరించునుగాక.